సో, ఇవాళ భగవద్గీతలో 10వ అధ్యాయంలో 11వ శ్లోక విన్నాము. ఏమంటున్నాడు భగవంతుడు? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానాజం తమ నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. భగవంతుడు చతుర్శ్లోకి భగవద్గీతలో స్వామి చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఏం చెప్తాడు? నా విభూతి ఎవరైతే వింటారో వాళ్ళు వెంటనే నన్ను శరణు తీసుకుంటారు. స్వవికల్పేన యోగేన యుజ్యతేన అత్ర సంశయ. అందులో సందేహం లేదు. అట్లా భక్తి యోగ శరణు తీసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ భావం ఎట్లా ఉంటుంది? మొత్తం వింటున్నారు కదా! అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే అని. సో, వాళ్ళకి జ్ఞానమే కాదు, విజ్ఞానం లభిస్తుంది. ఓహ్! సర్వం కృష్ణమయం అన్నమాట. మొత్తం స్వామి సంబంధితమే అన్నమాట. అనేది వాళ్ళకి అనుభూతిలోకొస్తుంది. జ్ఞానం అనుభూతిలోకిచ్చినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. సో, వాళ్ళ జీవనం దాని మీదే, ఆ అనుభూతి మీదే ఆధారితమవుతుంది. ఆ అనుభూతితో, ఆ భావంతో భజన చేస్తారు. సర్వం స్వామి సంబంధితమని. అట్లా స్వామి అనుభూతితో, కృష్ణ భావనతో నిండుంటారు. అట్లా నిండున్నప్పుడు ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మొత్తం నిండుందంతా భగవత్ అనుభూతే, భగవత్ భావమే. సో, భగవత్ సంబంధమే మాట్లాడుకుంటారు. తుష్యంతి చ రమంతి చ. భక్తంటే అది, భక్తులంటే అది. ఎక్కడైనా కలిసారంటే అది భగవత్ సంబంధితమైన తుష్యంతి చ రమంతి చ. ఇంకేముందని మాట్లాడుకోవడానికి? సో, అట్లా ఉంటారు. అండ్ భగవంతుడు అంటున్నాడు, తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే నా భజన ప్రీతిపూర్వకంగా చేస్తారో వాళ్ళకి నేను లోపల నుండి బుద్ధిని ప్రసాదిస్తాను. ఈ జగత్తులో నైమిత్తిక ధర్మాలకి సంబంధించి ఆర్ స్వామి దగ్గరికి రావడమైన నిత్య ధర్మంకి సంబంధించి ఏదైనా దేనికి సంబంధించా నేను బుద్ధిని ప్రసాదిస్తాను లోపల నుండి. వాళ్ళ మీద ప్రత్యేకమైన కరుణ చూపిస్తాను. ఏం చేస్తాడు స్వామి? ప్రత్యేకమైన కరుణ చూపించి $1 మిలియన్ చెక్ ఇస్తాడా? బయట ఇది కావాలి, అది కావాలి, ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు అంటే అవన్నీ ఇప్పిస్తాడా? అది ప్రత్యేకమైన కరుణ కాదు. అది ఎవరికైనా వస్తుంది, పోతుంది. అది జన్మ మృత్యు జరా వ్యాధి. ప్రత్యేకమైన కరుణ అంటే స్వామి చెప్తున్నాడు, నేను హృదయంలో కూర్చొని వాళ్ళ దుఃఖానికి కారణం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం అనే చీకటిని నేను పారదోల్తాను. ఈ అజ్ఞానం అనేది, ఈ చీకటి ఎక్కడి నుండి వస్తుంది? సర్వం భగవత్ సంబంధం అయితే అదేదో నా సంబంధం అయినట్టు, నా కోసమే ఈ సృష్టి ఉన్నట్టు, నా కోసమే ఈ జనాలు చుట్టూ ఉన్నారు, నాకు కావలసినట్టు వీళ్ళు ఉండాలి, నాకు కావలసినట్టు ఇది జరగాలి, ఇదెందుకు జరగలేదు? ఇదంతా ఇదుందే, ఇదే అజ్ఞానం అన్నమాట. ఇదంతా భగవత్ సంబంధితం అయితే ఇదేదో నీదైనట్టు ఆలోచిస్తే అది దుఃఖమయం చేస్తుంది. సో, ఆ దుఃఖాన్ని నేను దూరం చేస్తాను. ఆ అహం మమేతి అనే దుఃఖాన్ని దూరం చేస్తాను. ఎట్లా దూరం చేస్తున్నాడు స్వామి? జ్ఞాన దీపేన భాస్వత. జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తున్నాడు హృదయంలో. ఏం జ్ఞానం అది? సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, ప్రయోజన జ్ఞానం. ఈ సృష్టి అంతా భగవత్ సంబంధమైందన్నమాట. అది సంబంధ జ్ఞానం. సృష్టి మొత్తంలో నేను ఆఫ్టర్ ఆల్ నేను ఈ సృష్టిలో ఒక భాగంని. ఈ సృష్టి అంత భగవత్ సంబంధమైంది. సర్వం భగవత్ సంబంధితులు. అది సంబంధ జ్ఞానం. అయితే మరి నేను చేయాల్సింది అయితే ఏంటి ఇప్పుడు? అదొకటే క్వశ్చన్ అంతే. భజతాం ప్రీతిపూర్వకం. అదే అభిధేయ జ్ఞానం. అంతే. కట్టే కొట్టే తెచ్చే 2 ముక్కల్లో సర్వం భగవత్ సంబంధమైంది.
నేను చేయాల్సిందల్లా భజతాం ప్రీతిపూర్వకం. అదెట్లా చేయాలో కూడా స్వామి దదామి బుద్ధి యోగంతం. తనే బుద్ధిస్తా అన్నారు. ఇంకేంటంట? ఎక్కడుంది కన్‌ఫ్యూజను? ఇదే కదా స్వామి చెప్పేది. ఇది చతుశ్లోకి భగవద్గీత. ఇది విన్నప్పుడు కుల్లం కుల్లం ఇంతే కదా! నేను చేయాల్సింది భజతాం ప్రీతిపూర్వకమే కదా! అయితే ఇంక నాకే రందీ లేదు. ఏ ఆలోచన లేదు. స్వామే బుద్ధిస్తాడు. స్వామే ఈ చీకటిని తొలగిస్తాడు. నా బాధకి కారణమైన అహమ్మమిది చీకటిని తొలగిస్తాడు. అంతా క్లియర్ ఉంది కదా! ఇట్లాగే నా భజన జరిగితే బావుండు అని కోరికుంటుంది. శక్తి ఎక్కడి నుండొస్తుంది? ఈ మైండ్ అటు ఇటు లాగుతుంది కదా! ఎట్లా వస్తుంది? గురుముఖ పద్మవాక్య చిత్తెత కొరియ ఐక్య. ఇప్పుడు ఏదైతే విన్నామో స్వామి సంబంధితమైంది ఇదంతా మనకి మన గురువులు శ్రీల ప్రభుపాద మన గురుదేవులు ఇచ్చిన జ్ఞానం. దీన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, దీన్ని ఆసరాగా తీసుకున్నప్పుడు ఇక్కడి నుండి శక్తి వస్తుంది. ఆ శక్తితో భజతాం ప్రీతిపూర్వకం అవుతుంది. సో అది మనము గురువాష్టకం ద్వారా విన్నాము. శ్రీ గురువు సాధు గురువు ఇట్లాంటి అనుభూతితో కూడిన విజ్ఞానంలో ఉంటారు. అందుకని గురు సంసారం అంటే గురువు యొక్క లోకమంతా కూడా కృష్ణమయమై ఉంటుంది. భజతాం ప్రీతిపూర్వకంలో ఉంటారు ఎప్పుడు సాధు గురు. భగవంతుడి నామంలో ఉన్న భగవంతుడిని, శ్రీమూర్తిలో ఉన్న భగవంతుడిని, అందరిలో ఉన్న భగవంతుడిని ప్రీతిపూర్వకంగా భజిస్తూ ఉంటారు. సో ప్రతి క్షణము ఆస్వాదన చేస్తూ ఉంటారనమాట. భక్తి ఆస్వాదన సాధు గురు స్వామితో ప్రత్యక్షంగా నామరూప గుణలలిలు ఆస్వాదన చేస్తూ భక్తి ఆస్వాదన చేస్తూ ఉంటారు. సో మనము అటువంటి గురువు యొక్క శరణు తీసుకున్నప్పుడు మనకు కూడా అటువంటి ఆస్వాదన జరుగుతుంది. సో మనకి కోరిక ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, అబ్బా అట్లా ఉంటే బాగుండు అని. ఎప్పుడు అవుతుంది అది? అది సాధు గురు యొక్క శరణాగతి తీసుకున్నప్పుడు. దెన్ సాధు గురు లోకం ఏదైతే ఉందో అది కృష్ణ సంసారం భజతాం ప్రీతిపూర్వకం మనకు కూడా అవుతుంది. సాధుగురు రాధిక ప్రియసకి కృష్ణ కృపా శ్రీమూర్తి సదా ఎల్లప్పుడూ గురుతత్వ మన చిత్తంలోనే ఉంటుంది. సో ఈ రకంగా మనము అనాథలం కాదు, సనాథలము. ఎప్పుడు గురు కృష్ణ మనతో ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత గురువందన విన్నాము. ఎప్పుడు మనతోనే ఉంటారా గురు కృష్ణ? నేనైతే అనాథన్ కాదు, సనాతన్ అన్నమాట అన్నప్పుడు మన భావం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు అక్కడే ఉండాలి, గురు కృష్ణతో ఉండాలి. గురుముఖ పద్మవాక్య చిత్తెత కొరియ ఐక్య. అప్పుడే మనము అనాథలం కాదు, సనాతలము అనిపిస్తుంది. గురుముఖ పద్మం నుండి ఏమైతే వాణి వచ్చిందో అది మన చిత్తంలో ఐక్యమైనప్పుడు, మన మైండ్ కాదు చిత్తంలో ఐక్యం అయ్యేది. అప్పుడు బాధలే ఉంటాయి. మన చిత్తంలో ఐక్యం అవ్వాల్సింది గురుముఖ పద్మవాక్య. గురువు నుండి వచ్చిన వాక్యం, ఆచార్యవాణి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ అది. అప్పుడు హృదయంలో ఆధ్యాత్మికత వెలుగొందుతుంది. ఇప్పుడే చెప్పాడుగా స్వామి, నాశయామి ఆత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. సో ఈ రకంగా ప్రేమ భక్తి వస్తుంది. అండ్ అజ్ఞానం అనేది, అజ్ఞానపు చీకట్లు తొలగించబడతాయి. ఈ అజ్ఞానం మనం ఏదో చీపిరి తీసుకొని చాట తీసుకొని దూరం చేసుకుంటే కాదు. భజతాం ప్రీతిపూర్వకమైన భజన చేసుకుంటుంటే, స్వామి నువ్వు ఇక్కడే ఉన్నావు నామంలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అని చేసుకుంటే దెన్ అజ్ఞానపు చీకట్లు తొలగుతాయి. అది విన్నాము. దెన్ వైష్ణవులందరికీ ప్రణామాలు అర్పించాము. నిత్యానందుడు మన ధనం, గౌరచంద్రుడు మన మాస్టర్ పతి, శ్రీ శ్రీ రాధాకృష్ణ యుగల కిషోర ఇస్ మన ప్రాణం.
యుగల కిషోర రాధాకృష్ణులు మన ప్రాణం అవ్వాలంటే నిత్యానందరామ్ శ్రీ గురువు మన ధనం, మన క్వాలిఫికేషన్, మన అర్హత కూర్చున్నప్పుడు, అటువంటి శక్తిని ఇచ్చినప్పుడు భక్తిలో, ఆ శక్తితో మన భక్తి చేయించుతున్నప్పుడు గౌరచంద్ర ఏమేమైతే చెప్పారో ఇన్స్ట్రక్షన్స్, వాటిని మన ఆచరణలోకి తీసుకొస్తున్నప్పుడు, అప్పుడు ఆ రకంగా శ్రీ శ్రీ రాధాకృష్ణుల ప్రీతి సేవలో ఉండడానికి శక్తి, శరణాగతి లభిస్తాయన్నమాట. ఆ తర్వాత ఏం విన్నాము? తులసి వినతి. వృందాయే తులసిదేవ్యాయ ప్రియాయ కేశవశ్య చ కృష్ణ భక్తి ప్రతిదేవి సత్యవతే నమో నమః. సో ఏం వినతి పెట్టుకుంటున్నాం? తులసిదేవి, నిన్ను శరణు కోరాము, దయచేసి మా దృష్టంతా శ్రీ శ్రీ రాధాకృష్ణుల దర్శనంతో నింపవా, సఖీరనుగత్య సేవలో ఉంచవా, అండ్ మా హృదయాన్ని శ్రీ శ్రీ రాధాకృష్ణుల పట్ల ప్రీతితో నింపవా అని వినతి పెట్టుకున్నాం. తర్వాత చతుష్కుమారులు ఉన్నారే, వాళ్ళకి భక్తి ఆనందం ఎట్లా లభించింది? ఒక తులసి దళం నుండి తులసిదేవి దగ్గర ఉన్న భక్తి వాళ్ళలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకి భక్తి ఆనందం లభించింది. ఆ రకంగా ఈ నామాన్ని మనకిచ్చింది గురుదేవులు. గౌర ప్రియజన, వాళ్ళ హృదయంలో భగవత్ ప్రేమ ఉంది. అది మన హృదయంలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు మనకి భక్తి ఆనందం లభిస్తుంది. సో గౌరచంద్ర శ్రీ శిక్షాష్టకం ఇచ్చారు. శ్రీ శిక్షాష్టకం అనేది సర్వం నామంకి సంబంధించింది. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు ఈ నామరూపంలో ఉన్నాడు కాబట్టి. సో జప అంటే నాదైపోయింది చెక్ లిస్ట్ కాదు. ఎంతటి మహత్తరమైందంటే, స్వామి ఇక్కడే ఉన్నాడు నామరూపంలో. ఈ నామ భగవన్ ఇచ్చిన ఆచార్య భగవాన్ గురుదేవులు ఇక్కడే ఉన్నారు. అండ్ గౌరంగ మహాప్రభు స్వయంగా చెప్తున్నాడు, నువ్వు ఈ రకంగా జపం చెయ్యి అని. సో గురు గౌరంగ నామంలో ఉన్న శ్రీ శ్రీ రాధాకృష్ణ అందరు ఇక్కడే ఉన్నారు. ఎంత మహత్తరమైంది ఇది జప, ఈ సేవ. అందుకని నామ మహాత్మ్యము చాలా గొప్పది. సో ఈ నామానికి సంబంధించి ఈ మహత్యం తెలిసినప్పుడు, తదనుగుణంగా జపం చేసినప్పుడు ఎలా చేయాలి చెప్పాడు కదా చైతన్య మహాప్రభు. హే భగవన్ నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి, నువ్వు అన్ని శక్తులతో ఇక్కడే కూర్చొని ఉన్నావు భగవన్, ఇక్కడే ఉన్నావు, నెలకొనున్నావు, నన్ను ఉద్ధరించడానికి వచ్చావు భగవన్, ఇక్కడే ఉన్నావు, గురు గౌరంగా నిన్ను నాకు ఇచ్చారు అని ఈ నామ భగవన్ని మనము విగ్రహమూర్తుల్లాగా చూసి ఆరాధిస్తే ఏమవుతుంది? భజతాం ప్రీతిపూర్వకమైతే స్వామి చెప్పాడు కదా, దదామి బుద్ధి యోగంతం, మనకి లోపల నుండి బుద్ధి వికసితం అవుతుంది. దెన్ సో మనది కీర్తనీయ సదాహరి. మనం చేయాల్సిందల్లా, మనకున్నది ఒకటే వృత్తి, మనోవృత్తి కాదు, దేహవృత్తి కాదు, ఆత్మవృత్తి, సదా ఆత్మవృత్తి. అది భజతాం ప్రీతిపూర్వకం, అది కీర్తనీయ సదాహరి. సంబంధ జ్ఞానంలో ఉంటూ సర్వం భగవత్ సంబంధమైందని నేను చేయాల్సిందల్లా, జీవుడిగా నేను చేయాల్సింది ఒకటే, భజతాం ప్రీతిపూర్వకం అని వింటున్నాం కాబట్టి తదనుగుణంగా భజన చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదొకటే కావాలి స్వామి నాకు, ఈ భజతాం ప్రీతిపూర్వకమే కావాలి. ప్రీతిపూర్వకంగా నీ భజన, ప్రీతిపూర్వకంగా నీ సేవ. నువ్వు లేనిదెక్కడా, నువ్వు లేనిదెప్పుడు.
ఎక్కడైనా నువ్వే, ఎప్పుడైనా నువ్వే. ఆ నిన్ను స్వామి భజతాం ప్రీతిపూర్వకం చేయించవా? ఈ రకంగా ఐ నంద తనుజ కింకరాం హే నంద తనుజ కృష్ణ, నన్ను నీ పాదాల చెంత ఉంచవా అని భజన చేస్తుంటే నయనం గలదశ్రుధార. అట్లా భజతాం ప్రీతిపూర్వకం చేస్తున్నప్పుడు మన లోపల ఆధ్యాత్మిక శరీరం ఏర్పడుతుంది. ఎంత ప్రీతిపూర్వకమైన భజన చేస్తుంటే అంత ఆధ్యాత్మిక శరీరము ఏర్పడి పటిష్టమవుతుంది. అప్పుడు మనం ఈ భౌతిక దేహంలో ఉన్నట్టు కనిపించిన యాక్చువల్గా చరించేది మనకి ఆధ్యాత్మిక దేహంతో. ఇకప్పుడు దుఃఖం అనేది తగలదు మనకి. సర్వం కృష్ణమయం భజతాం ప్రీతిపూర్వకం. ఒక క్షణం కూడా స్వామి ఈ భజతాం ప్రీతిపూర్వకం లేకుండా నేను ఉండలేను, నాకు కావాల్సిందంతా ఇది ఒక్కటే. ఆశ్లిష్యవా పాదరతాం పినస్తుమా అదర్శనామర్మహతాం కరోతువా యదా తదా విదదాతౌ లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నపరః. నా ప్రాణనాథ నీవే భగవన్, శ్రీహరినాం ప్రభు, హే గోపీనాథ. నేను చేయాల్సిందేమీ లేదు, నా ఆలోచన ఇంకేమీ లేదు, జస్ట్ ప్రీతిపూర్వకమైన భజన. ఇక జరగాల్సిందంతా నువ్వే బుద్ధిస్తావు, నువ్వే చూసుకుంటావు, దానికి పెద్ద ఆలోచన అవసరం లేదు, ఆతృత అవసరం లేదు. ఎంతటి కరుణస్వామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ శ్రీ శిక్షాష్టకం వింటారో చెబుతారో వాళ్ళకి ప్రతిరోజు అనుదినం కృష్ణ భక్తి అనేది ప్రవర్తమానమవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలైలే పాయే ప్రేమదాన. Of all dangas of bhakti, Nama Sankirtana is the best because it is this Niraparada Nama that gives us Premadana. Anya భక్తి అంగాల్లోనూ ముఖ్యమైనది ఈ నామ సంకీర్తన. ఎందుకంటే నిరపరాధ భజన ఉన్నప్పుడు మనకి ప్రేమధనం, కృష్ణ ప్రేమ లభిస్తుంది. యాత ఏవ నామ మాత్రం వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. How do I know I am a Vaishnava? When this Nama, Prema Nama, becomes my very dharma. వైష్ణవులని ఎలా తెలుస్తుంది? ఈ నామమే, ఈ ప్రేమ నామమే మన ధర్మమై కూర్చున్నప్పుడు అప్పుడు మనం వైష్ణవులమని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय, श्री हरिनाम प्रभु की जय, श्री शिक्षाष्टकम की जय, आचार्य भगवान की जय.